గౌరీశంకర్ జీడీకే చరిత్రనుత్రను తెలుసుకుందాం, జ్ఞానాన్ని పంచుకుందాం. అద్భుతమైన విజువల్స్, ఖచ్చితమైన సమాచారం మరియు ఆసక్తికరమైన కథనం, వీటన్నిటి కలయికే మా ప్రయత్నం. సులభమైన తెలుగులో మీకు అందించడం మా లక్ష్యం. సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలకు నూతన పల్లె వెలుగు బస్. ఈ సమస్యను గుర్తించిన పాఠశాల పేరెంట్స్ కమిటీ చొరవ తీసుకుని స్థానిక గోదావరిఖని బస్ డిపో మేనేజర్ను సంప్రదించింది. మా పిల్లలకి బస్ సౌకర్యం కల్పించండి. సంబంధించిన విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం అనేక సంవత్సరాలుగా సింగరేణి వ్యవస్థ బస్సులను ఏర్పాటు చేసేది. అర్ధాంతరంగా మధ్యలో ఆపేయడం జరిగింది. మళ్ళీ సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సిఎండి గారు, డైరెక్టర్ పా గారు, సంబంధిత అధికారులు అందరితో మాట్లాడి మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. 50 సంవత్సరాలుగా ఇక్కడ వేలాది మంది విద్యార్థులు చదువుకుని వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చరిత్రాత్మకమైన స్కూల్ గోదావరిఖని సింగరేణి స్కూల్. మరి అదే మాదిరిగా ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారికి సౌకర్యం చేస్తూ ఈరోజు దాదాపు సుమారుగా 600 పైన విద్యార్థులు ఉన్నారని చెప్తా ఉన్నారు. నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉంది. ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి స్కూల్స్తో పాటు అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లను పునరుద్ధరిస్తూ అద్భుతమైన అవసరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక పెద్దపల్లి జిల్లాలోనే ప్రభుత్వ స్కూలు దాదాపు 273 స్కూళ్ళు ఉంటే 100 కోట్ల పైన ఈరోజు వెచ్చించి అద్భుతంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఈరోజు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళు వేలాది రూపాయలు, లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న తరుణంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన టీచర్లు, అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాళ్ళు. ఒక టీచర్ అంటే ప్రైవేట్ స్కూళ్లలో గమనించాల్సిన అవసరం ఉన్నది. కేవలం టీచింగ్ చేసి వెళ్ళిపోయే వ్యవస్థ తప్ప ఇంకోటి ఉండదు. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి టీచర్ల వ్యవస్థ చదువుతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులలో, అంటే ఎలక్షన్ నడిపేలో కానివ్వండి, ఎలక్షన్ ఆఫీసర్గా కానివ్వండి, లేదా నిన్న మొన్న జరిగినటువంటి ఓట్ల సవరణలో కానివ్వండి, అదే మాదిరిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికార పనైనా చేస్తూ
అపారమైన అనుభవంతో స్కిల్ డెవలప్మెంట్ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనను వారి విద్యతో పాటు నేర్పిస్తూ అద్భుతమైనటువంటి మేధాశక్తిని విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రతిభ ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే సెక్టర్లో పనిచేస్తున్నటువంటి టీచర్. చాలామంది ఇంగ్లీషే అనుకుంటా ఉన్నారు. ఇంగ్లీష్ అనేది కేవలం భాష. అర్థశాస్త్రం, సాంఘిక శాస్త్రం, అదే మాదిరిగా సైన్స్కి సంబంధించిన ఇవన్నిటితో పాటు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా మంచి ప్రావీణ్యాన్ని ఇస్తూ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా అద్భుతమైనటువంటి విద్యను నేర్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నేను స్వయంగా చూస్తా ఉన్న పల్లె ప్రాంతానికి వెళ్తే చిన్న చిన్న విద్యార్థులు, పిల్లలు కూడా అద్భుతమైన ఇంగ్లీష్, ప్రైవేట్ స్కూల్ కంటే గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు, ఇతర భాషలు మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన యూనిఫామ్తో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ గొప్పగా ఈరోజు విద్యను అందిస్తూ ఉంది. విద్య అనే దానికి ప్రధాన బాధ్యతలు ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న దానికి మరి నేను నిజంగా రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు సింగరేణి వ్యవస్థకు కానీ అటు ఎన్టీపీసీ వ్యవస్థకు కానీ మీరు సహకారంతో సౌజన్యంతో ఇంకా అద్భుతంగా చేస్తూ ఉన్నాం. నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్పించండి, మేధావులను చేయండి. ప్రైవేట్ స్కూళ్ళలో చదివించి ఆర్థికంగా నష్టపోకండి. ప్రభుత్వ స్కూల్ ముద్దు అనే విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తూ మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. 6 రెసిడెన్షియల్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ మన రామగుండంలో ఉన్నాయి. అదే మాదిరిగా తెలంగాణ మోడల్ స్కూల్స్ కడతా ఉన్నాం. గోదావరి కని, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి. అవి కూడా అద్భుతమైనవి నిర్మాణాలతో పాటు అన్ని రకాల వసతులు జరుగుతూ ఉన్నాయి. 1, 2 నుంచి కాదు, 12th వరకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నట్టుగా 12th వరకు స్కూళ్ళలోనే ఉండే విధంగా చేస్తున్నాం. దాని తర్వాత పీజీ చేయాలన్నా, పాలిటెక్నిక్ చేయాలన్నా, ఐటీఐ చేయాలన్నా, డిగ్రీ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, మెడికల్ చేయాలన్నా, నర్సింగ్ చేయాలన్నా, పారామెడికల్ కోర్సులు చేయాలన్నా కూడా రామగుండం కేంద్రంగా మారింది, చదువుల కేంద్రంగా మారిందనే విషయాన్ని తెలియజేస్తూ అన్ని రకాల వసతులున్న రామగుండాన్ని అందరం కలిసి అభివృద్ధి చేద్దాం. ఈ ప్రాంతంలో రిటైర్డ్ అయిన వాళ్ళు ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, బయటి వాళ్ళు వచ్చి కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి. కరీంనగర్, వరంగల్ కంటే అద్భుతమైన వసతులు రామగుండంలో ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాం. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ గారికి, ఆర్టీసీ అధికారులకు, బస్ డిపో మేనేజర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గౌరీశంకర్ జీడీకే చరిత్రను తెలుసుకుందాం, జ్ఞానాన్ని పంచుకుందాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.